హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ గ్రేవీ. ఈ చికెన్ గ్రేవీ సంగట్లోకి చాలా అద్భుతంగా ఉంటుందండి. సంగట్లోకి కాదు, చపాతీలోకి, దోశలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ముందుగా దానికోసం హాఫ్ కొబ్బరి చిప్ప, అల్లం ముక్కలు, తెల్లపాయలు, పట్ట, లవంగాలు, మిరియాలు, గసగసాలు ఇవన్నీ కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీకి పట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 2 ఆనియన్స్, 2 టమాటోస్, కొంచెం కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు 1 kg చికెన్ తీసుకొని మీడియం పీసెస్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా కర్రీ ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాము. దానికోసం ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసేసుకొని తర్వాత ఇలాచీ అనేది 2 to 3 వేసేసుకోండి. తర్వాత ఆనియన్స్ వేసేసుకోండి. ఆనియన్స్ అన్నీ వేగాయి అనుకుంటే టమాటాలు కూడా వేసేసుకోండి. టమాటాలు, ఆనియన్స్ బాగా వేగిపోయాయి అనుకున్నాక మిక్సీకి పట్టుకున్న మసాలా అంతా, కొబ్బరి పేస్ట్ అంతా వేసేసుకోండి. ఇలా వేసుకొని ఈ కొబ్బరి పేస్ట్ అనేది, ఈ మసాలా అనేది చాలా బాగా వేగాలి. అలా వేగడం కోసం నేను మళ్ళీ 1 స్పూను ఆయిల్ అనేది వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకొని తర్వాత అది బాగా వేగింది అనుకున్నాక చికెన్ పీసెస్ కూడా వేసేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇంకా ఈవెన్గా ఆ పాన్కి తగ్గట్టు స్ప్రెడ్ చేసుకొని నీట్గా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని కవర్ చేసుకుంటే ఆవిరికి బాగా ఉడుకుతుందండి. తర్వాత కొంచెం వాడిందన్నాక 2 టేబుల్ స్పూన్ కారం అనేది వేసేసుకుంటున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 4-5 పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను. తర్వాత 2 గ్లాసెస్ వాటర్ అనేది 1 kg చికెన్కి వేసుకుంటున్నాను. ఫైనల్గా పీసెస్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇలా 10 to 15 మినిట్స్ మూత పెట్టేసుకొని బాయిల్ చేసేసుకోవాలండి. 10 to 15 మినిట్స్ అలా బాయిల్ చేసుకున్నాక ఇంక చూసుకుంటే పీస్ అనేది చాలా బాగా బాయిల్ అయిపోయింది. వీడియోలో చూస్తున్నారు కదా, చాలా కలర్ కూడా చాలా మంచిగా బాగొచ్చింది. ఇంకా లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. అంతే, చికెన్ గ్రేవీ రెడీ అయిపోయిందండి. మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.